నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపులను ఉద్దేశించి ఆయన ఒక లేఖ రాశారు సార్. వైసీపీ ఇట్లా నేతలతో విష ప్రచారం చేయిస్తోంది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. సో ఎందుకు పవన్ దీని గురించి చెప్పాలనుకుంటున్నారు? నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయా? పవన్కి ఇబ్బందికర పరిస్థితులు అంటే ఇబ్బంది అంటే ఆపరేషన్ కాపు అని వైసీపీ కాపు కార్డు అని ఇట్లాంటి చర్చలన్నీ జరుగుతున్నాయి కదా. ఒకవైపున ముద్రగడ పద్మనాభాన్ని తీసుకొని వచ్చి అసలు ఆయన మీదే కాకినాడలో నిలబెడతారేమోనని, విజయవాడలో వంగవీటి రాధా కూడా చేరి విజయవాడ తూర్పులో పోటీ చేస్తాడేమోనని ఇట్లాంటివి. సరే, పవన్ కళ్యాణ్తో హరిరామ జోగయ్య కొంతవరకు ఉన్నప్పటికీ కూడా ఈ ముగ్గురు కూడా కాపు వర్గాల్లో మంచి పేరుండి వాళ్ళకు ప్రతినిధులుగా ప్రతీకలుగా భావించబడేటటువంటి వాళ్ళు. పవన్ కళ్యాణ్ కూడా ఆయన నాకు ఈ కులాలు వీటికి కాదు, ఓవరాల్గా నేను ఉంటాను అని చెప్తూ వచ్చినప్పటికీ 2019తో పోలిస్తే 2023 నాటికి ఆయన కొంచెం ఈ కులాలను వీళ్ళ సమావేశాలు జరపడం, వీళ్ళ సంక్షేమ సమితికి వెళ్ళటం, 1-2 సార్లు హరిరామ జోగయ్య ఇలాంటి వాళ్ళతో ఎంగేజ్ చేయటం, వీటి అన్నింటి ద్వారా ఈ సెక్షన్ నాకు ప్రధానమైన పునాది అనేదాన్ని ఆయన ఒప్పుకున్నట్టుగా అయింది. తర్వాత ఆయన కాన్సన్ట్రేషన్ కూడా గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉంది, ఎక్కడైతే ఈ వర్గం ఎక్కువగా ఉందో. సో ఈ నేపథ్యంలోనే వైసీపీ కూడా ఆ జిల్లాల్లోనే అభ్యర్థుల మార్పులు ఇవన్నీ చాలా ఎక్కువగా చేయటం, మంత్రులను ఎంపీలను కూడా మార్చడం, ఇవన్నీ కూడా చేస్తూ, అంటే వైసీపీ కూడా ఒక విధంగా ఛాలెంజ్ ఫ్రమ్ దేర్ యాక్సెప్ట్ చేసి దాన్ని ఎదుర్కోవడానికి తమ చర్యలుగా వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం కూడా పేరు వచ్చి ఆయన పోటీ చేస్తాడు, ఇలాంటి 1-4 సార్లు వచ్చి మొన్న న్యూ ఇయర్స్ డే రోజు ఆయన సమావేశం జరిపి ఎవరితో వెళ్ళాలో మా నాన్న నిర్ణయిస్తాడు చెప్తాడని వాళ్ళ అబ్బాయి గిరిబాబు చెప్పాడు. కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ దీన్ని ఏమాత్రం విస్మరించలేని ఒక పరిస్థితి ఏర్పడింది. ఒక సామాజిక వర్గం, ప్రధానంగా ఆయన కేసు చూస్తున్న వర్గం, ఆయన ఆధారంగా చేసుకోవాలనుకుంటున్న వర్గం, దాని మీద వైసీపీ లక్ష్యంగా టార్గెట్గా చేసుకొని వాళ్ళని రకరకాలుగా ప్రచారాలకు గురి చేస్తుంది అన్నప్పుడు దానికి సమాధానం ఇవ్వక తప్పని ఒక పరిస్థితి కల్పించినట్టుగా ఉంది. సో పవన్ ఏమంటారంటే ఓడిపోతామనే భయంతో ఇవన్నీ చేస్తున్నారు అంటాడు. రాజకీయాల్లో తప్పకుండా ప్రత్యర్థిని అలాగే అంటారు కదా. పైగా జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం నేను ఏదైనా చేస్తాను, ఓట్లు చీలకుండా చూస్తాను, ఇవన్నీ ఆయన చెప్పున్నారు. కాబట్టి ఆయన లక్ష్యం అది. కానీ వాళ్ళు చేసేది తన మీద కూడా అలాంటి ప్రభావమే చూపిస్తుంది. కాబట్టి అదంతా నిజం కాదు అని వాళ్ళను కొంచెం వాళ్ళకు నచ్చ చెప్పాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ గుర్తిస్తున్నారు అనమాట. ఆ క్రమంలో ఆయన ఏమంటున్నారు, ఈ కాపు పెద్దలు అనే వాళ్ళని 1-2 సార్లు రెఫర్ చేస్తూ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, వాళ్ళు కూడా అసలు ఇంత అన్యాయం చేసిన వాళ్ళని వదిలేసి నా మీద విమర్శలు చేస్తే లాభం ఏంటో తెలుసుకోవాలి, నేను గౌరవించేవాళ్ళు, ఇట్లా అంటున్నాడు. మీరు గమనిస్తే వారాహి యాత్ర సమయంలో కూడా ఆ గోదావరి జిల్లాలో వచ్చినప్పుడు ఆయన ఇలాంటి రెఫరెన్సులు తీశాడు. ముద్రగడ రెఫరెన్స్ కూడా అప్పుడు వచ్చింది. కాబట్టి చాలా స్పష్టంగానే ఏ కార్డు లేదా ఏ ఆపరేషన్ అయితే వైసీపీ చేస్తూ ఉందో దానికి ఒక కౌంటర్ మెసేజ్ పంపాల్సిన అవసరం కూడా చాలా ఉందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇంకా రెండవది, ఓడిపోతామనే భయంతో వాళ్ళు అలా చేస్తున్నారు అని ఈయన చెప్తున్న మాట నిజమే అయిండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ కూడా ఎంతో కొంత దాని ప్రభావం ఇటువైపు పడుతుంది, వీళ్ళందరూ పెద్దలందరూ కనుక పోతే నిజమేనేమో అని ఇతరులు కూడా అనుకునే అవకాశం ఉంది అని కొంచెం జాగ్రత్త పడుతున్నారని కూడా మనకు తెలుస్తుంది. అది కూడా తునిని మీరు రెఫర్ చేసాడు. ఇప్పుడు తునిలో ముద్రగడ పద్మనాభం పోటీ చేయొచ్చు అని వార్తలు వస్తున్నాయి. సో తుని కట్టడప్పటి నుంచి క్రిమినల్ బ్రెయిన్తో ఆలోచించి కాపులను ఇలా దారి తప్పించారు అని ఆయన ఆరోపణ. సరే, ఆరోపణలకు వాళ్ళు ఏం జవాబు చెప్పుకుంటారో మనం చూడొచ్చు. కానీ బట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది మటుకు ఒక బిటర్ బ్యాటిల్, ఒక తీవ్ర సంఘర్షణ అయితే కాపు ఓటర్లు, కాపు ఓట్ల కోసం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ లేఖ కూడా అందులో ఒక భాగమే అని అనుకోవాల్సి వస్తుంది. ఇంకోటి, జగన్ గతంలో తన పాదయాత్ర సమయంలో అక్కడికి వెళ్ళినప్పుడు రాజ్యాంగ రీత్యా కాపులకు రిజర్వేషన్లు కుదరదని చెప్పడం, ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళ కోటాలో దీనికి ఇవ్వడానికి ప్రయత్నిస్తే అది సరైన పద్ధతి కాదు అని చెప్పడం, ఇలాంటివి తప్పు అని పవన్ కళ్యాణ్ ఇప్పుడు అంటున్నారు. అవన్నీ గుర్తించాల్సింది మీరే అని. మరి ఆ పెద్దలు ఎలా స్పందిస్తారు? ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభానికి కూడా లేఖలు రాసే అలవాటు ఎక్కువ. ఆయన గ్యారంటీగా సాయంత్రానికో రేపు పొద్దునకో పవన్ కళ్యాణ్కి ఒక లేఖ రాసి మొత్తం కాపుల కోసం తను ఏమేం చేశాడో, అప్పుడు పవన్ కళ్యాణ్ రాలేదు అనే విమర్శ కూడా ఉంది.
సార్ చిరంజీవి వచ్చాడు, చిరంజీవి, కేవీపీ రామచంద్రరావు అందరూ ఇక్కడ పార్కాయి తోటలో సమావేశమై కాపుల సమస్యలు అవి ఇవి అని చర్చించారు. ఇది ముద్రగడ నిరాహార దీక్ష చేసినప్పుడు. బట్ పవన్ కళ్యాణ్ వరకు నేను ఒక కులానికి సంబంధించిన వాడిని కాదని ఒక స్టాండ్ తీసుకున్నాడు. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేశారు కానీ. సో ఇలాంటివన్నీ ముద్రగడ ఎకరువు పెడతాడు. సో ఒక పొలిటికల్ వార్, అంతర్గతంగా ఒక రాజకీయమైనటువంటి విభేదం లేదా ఒక ఘర్షణ కాపులలో లేదా కాపు నాయకుల్లో జరుగుతుంది అని దీన్ని బట్టి తెలుస్తుంది మనకు. సార్ గతంలో కూడా హరిరామ్ జోగయ్య గారు లెటర్ రాయడం, ఆ సామాజిక వర్గం ఏం ఆశిస్తుంది మీ నుంచి, మీరేం చేయబోతున్నారు అని ఆయన కొన్ని ప్రశ్నలు సంధించడం కానీ వాటి మీద కూడా మనం మాట్లాడాం సార్ గతంలో. మీరు చాలా విషయాలు చెప్పారు. సో ఇప్పుడు తర్వాత కొన్ని విషయాలు కూడా ఆయన పవన్ మాట్లాడిన మాటలు పర్టికులర్గా ఆ సామాజిక వర్గానికి వాళ్ళని బాధించేలా ఉన్నాయి, స్వయంకృతాపరాధం అని కూడా, అంటే వైసీపీ కోవట్లుగా పరిగణిస్తామనడం కానీ, సీట్ల విషయంలో కొంత లెక్కలు తేలకపోవడం కానీ, ఒక అసంతృప్తి అనేది కొంత వాళ్ళలో ఉంది అన్న, అది నిజమేనా సార్? అంటే కోవర్ట్లు ఇట్లాంటి పదాలు వాడితే వాళ్ళ మీద సీనియర్ లీడర్లు ఎప్పటి నుంచి ఉన్నవాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. అందుకనే దాన్ని మళ్ళీ కొంచెం తిప్పి ఇప్పుడు ఇందులో అలాంటి తీవ్ర పదాలు లేవు. ఇందులో కోవర్ట్లను కానీ వాళ్ళ తరఫునే మాట్లాడుతున్నారు, అటువైపే చూస్తున్నారని ఇందులో చెప్పడం లేదు. గుర్తించండి, గమనించండి, నన్ను అనడం కాదు, వాళ్ళని అనండి, ఈ ఉచ్చులో పడవద్దు, ఇలాంటి సలహాలు ఎక్కువగా ఇస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు గతంలో లాగా నిజంగా ఎన్నికలు దగ్గర పడిన సమయంలో అప్పట్లో లాగా మాట్లాడడానికి ఆయన సిద్ధంగా లేరనేది అర్థమవుతుంది. కానీ నాకు నేను చూసినంతలో ముద్రగడకు అలాంటి శషభిషలు ఏముండవు. ఆయన మొత్తం ఎవరికి చేసినా, ఆయన జగన్కు రాసినా, బాబుకు రాసినా, ఈయనకు రాసినా ఏకరువు పెడుతూనే ఉంటారు. ఈ లేఖ ద్వారా, ఈ లేఖ అనేది మొదటిదిగానే ఉంటుందని నేను భావిస్తున్నాను. మళ్ళీ దీని మీద ప్రతి విమర్శ, ప్రతిస్పందన ఇవన్నీ కూడా వస్తాయి. వీటి మీద కాపులు అంటే మీరు ఇందాక అన్నారు కదా, కాపు సమ్మేళనాలు, కాపు సంక్షేమ సంఘాలు ఏకకాలంలో 3-4 సమావేశాలు కూడా జరిపారు. వాళ్ళు మాకు ఇన్ని సీట్లు ఇవ్వాలి, తూర్పు కాపులకు ఇన్ని ఇవ్వాలి, లేకపోతే ఇంకా పలానా వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఈ పద్ధతిలో మాట్లాడిన సందర్భం కూడా ఉంది. అసలు ఆయనకి ఎన్ని సీట్లు ఆయనకు కేటాయించబడతాయి టీడీపీ చేత, అందులో వీళ్ళకి మాత్రమే ఎన్ని ఇవ్వగలుగుతాడు, ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఒక మాట చెప్పొచ్చు మనం, వైసీపీ ఎత్తుగడ ఏంటి, వాళ్ళకేమి ఎత్తుగడ లేవని నేను చెప్పట్లేదు. వాళ్ళు కాపు అస్త్రాన్ని ప్రయోగించారు, కానీ దాన్ని ఎలా ఎదుర్కోవడం, దాని ప్రభావంతో తాము నష్టపోకుండా చూడడం ఎట్లా, తర్వాత వాళ్ళు విసిరిన అస్త్రాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళ మీద ప్రయోగించడం ఎట్లా అనే దానికోసం పవన్ లేఖ రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ నేను అనుకుంటాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీనైనా, ఏ నాయకుడినైనా అనేక అనుభవాలు డక్కాముక్కీలు తిన్నటువంటి కాపులు కానీ అంత తేలిగ్గా ఎవరిని నమ్మి ఊరికనే అనుకరించిపోయే అవకాశం మట్టుకు ఉండదు. వాళ్ళు ఆలోచించి చైతన్యంతో తమ పరిస్థితిని బట్టి ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి మనం భావించవచ్చు. ఈయన చెప్తుంది కూడా అలా చెప్పినట్టే చెప్తూ వైసీపీని మటుకు మీరు నమ్మకండి, వైసీపీ కావాలనే చేస్తుంది అని చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఇది ముందుగా ఇలాంటి లేఖ విడుదల చేయడం అంటే తనకు ఒక ఛాలెంజ్. ఆ ఆపరేషన్ సెగ ఎంతో కొంత, ఆపరేషన్ కాపు సెగ ఎంతో కొంత తగులుతూ ఉంది అనేది అర్థమవుతుంది. తర్వాత దాని ఆ మూమెంటం, ఆ ఊపు ఎంత నిలబెట్టుకుంటారన్నది మళ్ళీ ఆ ప్రత్యర్థులు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు అంటే కొంత స్తబ్దుగా ఆయన ఉండడానికి కూడా కారణం ఏంటి సార్? ఎక్కువగా పార్టిసిపేట్ చేయకపోవడం. స్తబ్దుగా ఉన్నాడా లేదా అప్రమత్తంగా ఉన్నాడా? ఆయన ఉదాహరణకు ఈరోజే ఆయన లాయర్లతో ఏదో మాట్లాడారు, కానీ ఈ 10-12 రోజుల నుంచి ఆయన మీడియాతో ఎక్కువ మాట్లాడలేదు. సాధారణంగా పవన్ కళ్యాణ్ ప్రతి కథలకి కూడా మీడియాలో చాలా లైవ్లో వస్తుంటుంది. ఆయన ఎందుకు రాలేదు, మాట్లాడలేదంటే ఈ ప్రశ్నకు జవాబు లేదు. అంటే అంతర్గతంగా ఆయన కొంచెం స్పేడ్ వర్క్, లోపల జరగాల్సిన పని ఏదో చేస్తున్నాడని మనం భావించాల్సి వస్తుంది. అందులో కీలకమైంది అభ్యర్థులు ఎంచుకోవడం. గట్టి అభ్యర్థులు లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ పొందిన ఉపయోగం ఉండదు. పైగా చంద్రబాబు కూడా పొత్తు పెట్టుకున్న వాళ్ళని కూడా మీ అభ్యర్థులు ఎవరు ముందే నిర్ధారించుకుంటాడు ఆయన. సో ఈ ఫైట్లోనే ఆయన తలమునకలవుతున్నాడు పవన్ కళ్యాణ్ అని మనకు అర్థమవుతుంది. రెండోది ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు, ఆయన కూడా తూర్పుగోదావరి అంటే అక్కడ కూడా ఈ వర్గం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని అనేక కోణాల్లో ఆయన ఈ ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు అనేది మనకు, ప్రెషర్ ఫీల్ అవుతూ దాన్ని ఎదుర్కోవటం కూడా, జవాబు చెప్పడం కూడా అవసరం అనే భావనతోనే ఈ లేఖ రాశారు అనేది మనకు స్పష్టమవుతుంది. బహుశా ఇప్పటికే వైసీపీ వాళ్ళు మళ్ళీ ఎదురుదాడి వాళ్ళు కూడా మొదలుపెట్టారు.
తెలుగుదేశం కూడా ఆయన మద్దతు ఇస్తూ ముందుకు రావచ్చు. బట్ ఇవన్నీ లేఖలు లేకపోతే మీడియాలో చెప్పుకోవడాలు ఇదంతా ఒక ఎత్తు, కానీ క్షేత్రస్థాయిలో సార్ ఆ సమీకరణ పునఃసమీకరణ జరిగి, అలాగే రాజకీయంగా బీజేపీ ఇంకా తేల్చని పరిస్థితి ఒకవైపు, తెలుగుదేశం పార్టీ ఏమో పొత్తు అంటున్నప్పటికీ మాదే ప్రధాన పాత్ర, మేమే ముఖ్యమంత్రి, మేమే ఉప ముఖ్యమంత్రి, 160 స్థానాలు మాకే, నిన్న కూడా చెప్తున్నాడు అచ్చెన్నాయుడు బీసీల సభలో, 160 స్థానాలు మాకు వస్తాయి, 160 మీకు వస్తే మరి మాకెన్ని వస్తాయి, పవన్ కళ్యాణ్కు ఉండేది 175, అంటే ఆ 15-14 వస్తాయా? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇటు తెలుగుదేశం దగ్గర తన దీన్ని కాపాడుకొని కొంచెం చేయటము, ప్రజల్లో ఉండి స్థానాలతో అసెంబ్లీలో ప్రవేశించేట్టు చూసుకోవటము, మూడోది తనకు ఏ సామాజిక తరగతి ప్రధానమైన ప్రాతిపదికగా ఉంటుందో దాన్ని కాపాడుకోవటం, ఇవి ఆయన ముందున్న సవాళ్ళు. ఈ లెక్క కూడా దాంట్లో భాగమనే అనుకోవాలి. నేను ఉదయమే ఎవరితో చెప్తున్నాను సార్, ఇప్పుడు చిరంజీవి పార్టీని లీనం చేశాడు, ఇది వరకు చేతులు ఎత్తేసాడు అని పవన్ కూడా అనేవాడు. కానీ నేను అనుకుంటాను పవన్ కళ్యాణ్ చిరంజీవి సాధించిన ఫలితాలు సాధిస్తే కూడా, అప్పుడు 18 సాధించాడు ఉమ్మడి రాష్ట్రం, అంటే తెలంగాణలో 2, 16 ఏపీ, చిరంజీవికి వచ్చిన స్థానాలు కానీ అందులో కనీసం ఒక భాగం, పెద్ద భాగం కానీ జనసేన తెచ్చుకోగలిగితే కూడా పవన్ కొంత సక్సెస్ అయినట్టే లెక్క. దానికి కూడా ఇవన్నీ ఆటంకాలుగా ఉన్నాయని ఆయన భావిస్తున్నాడు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్.